నెల్లూరు రూరల్ కార్యాలయం నందు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 15 మందికి 19 లక్షల రూపాయల చెక్కులను టీడీపీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిద్దరెడ్డి చేతుల మీదుగా అందజేశారు. అనంతరం కోటంరెడ్డి గిద్దరెడ్డి మాట్లాడుతూ ఎప్పుడూ లేని విధంగా మన ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు మరియు కూటమి ప్రభుత్వం రావడంతో ప్రజలకు ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి మన రూరల్లో ఇప్పటి వరకు ఈ సంవత్సరంలో 1,20 లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు సహాయ నిధి కింద చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని తెలియజేశారు. రూరల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి దాదాపు 15 మందికి 18,55,000 రూపాయలు అందించడం జరిగింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించి ఎవరైతే ఆరోగ్యశ్రీ కింద కవర్ కాకుండా అదేవిధంగా వివిధ హాస్పిటల్లో చూపించిన వారికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి సహాయం చెక్కులు అందిస్తూ పేదలకి అదేవిధంగా మధ్యతరగతి కుటుంబీకులకి అండగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్లై చేసిన గతంలో ఎప్పుడూ లేని విధంగా చెక్కులన్నీ కూడా అందిస్తున్నారు. ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దాదాపు ఈ సంవత్సరం కాలంలోనే ఒక నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 1,22 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి గారి సహాయం నుంచి అందించడం జరిగింది. ఎందుకంటే ఏ కుటుంబంలోనైనా ఎవరికైనా ఆరోగ్యం బాగలేనప్పుడు ఆ కుటుంబం అంతా కూడా చాలా కలత చెందుతుంది. డబ్బులు లేకుండా సరైన హాస్పిటల్లో చూపించలేని పరిస్థితుల్లో ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ మాట అయితే ఇచ్చారో ఆ మాట ప్రకారం ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదుకుంటున్నారు. గతంలో మనం ఎప్పుడు కూడా చూడలేదు. మనం ఈరోజు అప్లై చేస్తే ఎప్పటికి వస్తాయో కూడా తెలియదు. ఎన్నోసార్లు ఫాలో అప్ చేసిన కొన్ని వస్తే కొన్ని ఏదో ఒక రోజున పెట్టి దానికి వెనక్కి పంపించడం కూడా గతంలో చూసాం. అలా కాకుండా ఈరోజు ఈ సంవత్సర కాలంలో ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోనే దాదాపు 1,22 లక్షల చెక్కులు అందించడం జరిగింది. అందించడం కూడా అతి త్వరగా ఎప్పుడూ లేని విధంగా ఎప్పటికప్పుడు వారికి ఉపయోగపడేలాగా ముఖ్యమంత్రి సహాయ చెక్కులు అందిస్తున్నాం. ఒక పక్కన సంక్షేమం, రెండో పక్కన అభివృద్ధి. ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం సంక్షేమ పథకాలు ఇప్పటికీ ఒక్కొక్కటి అమలు చేస్తున్నారు. ఇంకా కూడా జూన్లో కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేయబోతున్నారు. ఇంకా అభివృద్ధి అనేది నిరంతరం. ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి ఏ విధంగా పరుగులు తీసుకుందో మీరు కూడా గత 2 నెలల నుంచి కూడా చూస్తున్నారు. ఇంకా కూడా చేయాల్సి ఉంది. ఇక్కడికక్కడ 26 డివిజన్లు కానీ 18 డివిజన్ల గ్రామాల్లో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆ ఏరియాల పెద్దల సూచనలు, సలహాలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సంక్షేమం అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమం అందే విధంగా అదేవిధంగా అభివృద్ధి ఈ రెండు కూడా నిరంతరం చేస్తుంటామని ఇంత పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి సహాయ నిధులు చెక్కులు ఇస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని, అదేవిధంగా శాసనసభ్యులు శ్రీరెడ్డి గారిని మీరందరూ కూడా ఆశీర్వదించాలి.